మానకొండూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామ సర్పంచ్ బొట్ల స్వరూపాతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ అంటే కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడని, ప్రతి ఒక్కరూ కక్ష సాధింపులకు దూరంగా ఉండి పరస్పర సహకారంతో ప్రేమపూర్వకంగా జీవించాలని, అది అంబేడ్కర్ మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, పిల్లలు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. జై భీం నినాదాలతో గ్రామం మార్మోగింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఒకే చోట చేరి సహబంతి భోజనం చేశారు. బాబాసాహెబ్ ఆశించిన సమానత్వాన్ని చాటి చెబుతూ గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుమ్మరి సంపత్, కోశాధికారి అశోదా ఆంజనేయులు, నిర్వాహకులు రామగిరి సారయ్య, చిన్న, అరెల్లి విష్ణు, అరెల్లి రాజు, ఉప సర్పంచ్ దాడి సతీష్, మాజీ సర్పంచ్ అరెల్లి సంపత్ గౌడ్, పాకాల శంకర్, మేడి శ్రీనివాస్ గౌడ్, పాకాల విజేందర్ రెడ్డి, పురం అనిల్, పాకాల దుర్వాస్ రెడ్డి, నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జననుదటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె
గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఆనాటి రాజ్యాంగానికి అనుగుణంగానే రాజీవ్ గాంధీ గారు 73, 74వ సవరణ ద్వారా మహిళలకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ అంటే దళితుడు అనే మాట, అంటే పుట్టడము దళిత వర్గాల్లో పుట్టినప్పటికీ ఈ దేశానికి సంబంధించిన ప్రతి పౌరుని హక్కును కాపాడే విధంగా వాక్ స్వాతంత్రం కావచ్చు, లేదా ప్రతి హక్కును మనిషి కలిగే విధంగా మరి ఆనాడు శాసనాలు రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు. కాబట్టి దయచేసి అన్ని వర్గాలకు పూజనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ అంటే మాలమాదివులకి మనకేముందో. దయచేసి ఆ విధానం మారాలనే మాట అది కాదు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అందరి కొరకు కష్టపడ్డ నాయకుడు. ఒకసారి దయచేసి మంచి మనసుకొని అందరూ ఆలోచించాలని మాట కోరుతాము. చాలా మంది సహకరించింది కాబట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టాం. కానీ కొంతమందికి ఎవరికైనా వేరే అపోహ ఉంటే అలాంటి వాళ్ళు దయచేసి మంచి మనసుతో ఆలోచించి అంబేద్కర్ అంటే అందరి వాడు, రాజ్యాంగ నిర్మాత, మరి ఆనాడు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొని జైలుకి వెళ్ళిన గొప్ప వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. అంబేద్కర్లకు సహాయం చేసే స్థితిలో ఉండాలి, ఆ రకమైన మనసు కలిగి ఉండాలి. కక్ష సాధింపు అనేది ఉండకూడదనేది, ఎందుకంటే సమతావాదాన్ని ముందుకు తీసుకున్న గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. సమతావాదం అంటే ఏంటి? నువ్వు నేను అందరం ఐక్యంగా ఉండాలి. కాబట్టి అంబేద్కర్ వాదులను కోరుతా ఉన్నాం. దయచేసి అంబేద్కర్ వాదులు అంటే సమతావాదులుగా ఉండాలి, అందరినీ ప్రేమపూర్వకంగా తీసుకునే విధంగా ఉండాలి. కక్షలు సాధించే విధానం అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకమైన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ